నా యొక్క వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను. నేను 1989 సంవత్సరంలో కీర్తిశేషులు ముంగటి మోహన్ రంగారావు గారి చనిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం జరిగింది. ఆనాడు శ్రీ బోరగడ్డ వేదవ్యాస్ గారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన దగ్గరే నేను ప్రయాణం చేస్తూ 2009 వరకు కూడా రాజకీయాల్లోనే ఉంటూ కార్యకర్తగా తిరుగుతూ 2009 సంవత్సరంలో ఆయన పిఆర్పి పార్టీలోకి వెళ్ళటం, నేను కూడా పిఆర్పి చిరంజీవి గారి మీద అభిమానంతో పిఆర్పిలో చేరటం జరిగింది. ఆయన తర్వాత కొన్ని పరిణామాల్లో పిఆర్పిని కాంగ్రెస్లో విలీనం చేయటం వల్ల వేదవ్యాస్ గారు 2014లో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఆయన బాటలోనే పయనించడం జరిగింది. ఆయన ఓటమి చెందినాక 2019లో జోగి రమేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయనకి నేను బాగా కష్టపడి పనిచేశాను. ఈ రోజు వరకు కూడా నేను రాజకీయాల్లో ఉంటూ కొనసాగుతున్నాను. బేసికల్గా నేను ఒక కాంట్రాక్టర్గా 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ 25 సంవత్సరాల్లో అనేక గ్రామాల్లో తాగునీరు కానీ, రోడ్స్ కానీ అనేక కార్యక్రమాల్లో నేను అన్ని జిల్లా నలుమూలలో కూడా పక్క జిల్లాల్లో కూడా నేను వర్క్ చేసి ఎంతో మందికి ఉపాధిని కల్పించిన ఇది అయితే నాకు ఉంది బాగా. కానీ ఈ రాజకీయాల్లో వచ్చినాక మొన్న జరిగిన ఈ 5 సంవత్సరాల్లో కూడా నేను చాలా అవమానకరంగా ఎన్నో అనుభవించాల్సి వచ్చింది. చివరిలో నాకు గౌరవనీయులు శ్రీ బాలశౌరి గారు నాకు రైల్వే బోర్డు మెంబర్ డిఆర్సిసి సభ్యుడిగా నాకు పదవిని ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీ జోగి రమేష్ గారు కూడా లాస్ట్ 6 నెలలు కేడిసిసి బ్యాంకు డైరెక్టర్ పదవిని కూడా ఇచ్చారు. ఈ యొక్క 2 పదవులకి నేను న్యాయం చేశానని నేను అనుకుంటున్నాను. ఈ ఈ మొన్న 24లో జరిగినటువంటి ఎలక్షన్స్ నా యొక్క జీవిత ఆశయాలను కూడా మార్చేసింది. ఎందుకంటే ఈ రాజకీయాల్లోకి వచ్చేది సేవ చేయాలనే ఆలోచనతో వస్తాం. కానీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో నాకు ముందు నుంచి కూడా రంగా గారి యొక్క ఆశయాలు, అలాగే చిరంజీవి గారి మీద అభిమానంతో నేను ఒక కమ్యూనిటీ బేస్గా నేను రాజకీయాల్లో పాల్గొంటూ వచ్చాను. మొన్న జరిగిన ఎలక్షన్లో నేను రాములు గారు యువకుడు ఫస్ట్ సారి వచ్చారు, అందరికీ చేసావు కన్నా నాకు కూడా చేయాలంటే నేను మొన్నే తప్పుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఇన్ని అవమానాలు పడి ఇంత అవసరమా? నేను చేసే వృత్తిలో చాలా గౌరవప్రదంగా చాలా మందికి నేను ఉపాధి కల్పిస్తున్నాను కదా, ఎందుకు వచ్చింది అనుకున్నాను. దురదృష్టవశాత్తు 24లో ఓడిపోవడం జరిగింది. ఏది ఏమైనా ఓటమిని అందరం కూడా అంగీకరించాలి. నేను రాబో రోజుల్లో గూడూరు గ్రామంలో నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా యువకులకి క్రికెట్ టోర్నమెంట్లు, అలాగే హాస్పిటల్స్లో మెడికల్ క్యాంపులు, అలాగే ఆధ్యాత్మికంగా అన్న సమారాధనలు, అలాగే హై స్కూల్లో చైర్మన్గా కూడా నేను పనిచేశాను. అక్కడ సరస్వతి దేవాలయం కూడా నిర్మించాను. అలాగే ఎన్నో కార్యక్రమాలు కరోనా టైంలో అరటిపళ్ళు పంచిపెడతాం, కూరగాయలు పంచిపెడతాం, మెడిసిన్స్ లేని వారికి పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళకి డబ్బులు సహాయం చేయటం, అలాగే విద్యార్థుల చదువులకి ఎన్నో భగవంతుడు అనేవాడు నేను 10 మందికి ఉపాధి కల్పించాను కాబట్టి నాకు ఉపాధి కల్పించాడు. దానివల్ల నేను ఏదో ఒక రకంగా ప్రజాసేవ చేయాలి. నా యొక్క సంపాదనలో 20% నేను చేసుకుంటూనే వస్తున్నాను. అలాగే సంక్రాంతి పండగకి ప్రతి సంవత్సరం కూడా నేను గ్రామంలో ఉన్న అందరినీ కూడా మహిళలు ఒక తాటి మీద తీసుకొచ్చి వారికి వినోదం కల్పించి పండగ పూట సంతోషంగా ఈ కోడి పందాల కార్యక్రమం కూడా నేనే అప్పుడు మాట్లాడి ఫస్ట్ నేనే తీసుకొచ్చాను. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు నాకు చేసిన తృప్తి కానీ ఆనందం కానీ చాలా ఎక్కువ ఉంది. కానీ ఈ రాజకీయాల్లోనైతే నాకు కనపడలేదు. ఇప్పుడు వరకు పనిచేసినటువంటి నాకు వైఎస్ఆర్సీపీలో కానీ ఏ పార్టీలో ప్రజారాజ్యంలో కానీ చేసిన కార్యకర్తల నాయకులందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు రాబో రోజుల్లో నాకైతే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో నాకు పెద్ద కనువింపు జరిగింది. నా స్నేహితులు, నా బంధువులు అందరూ కూడా వేరే పార్టీలో ఉండి వారు నన్ను విమర్శించటం, నేను పనిచేసిన బంధువులు కూడా నా దగ్గరికి రాకుండా వేరే పార్టీలో ఉండి నన్ను విమర్శించడం చాలా మనస్తాపానికి గురయ్యాను.
ఎందుకు ఈ రాజకీయాల్లో ఉండి మన సొంత మనుషుల్ని దూరం చేసుకోవాలి? లేకపోతే రేపొద్దున్న మన అన్నిటికీ మన రేపొద్దున్న నా ఇంట్లోనే శుభకార్యాలకు కూడా వచ్చే పరిస్థితులు కనపడతలేదు. అలాంటి పరిస్థితులు ఎందుకు తెచ్చుకోవాలని నేను మనోవేదనకు గురయ్యి, రాబో రోజుల్లో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కోరుకునే మనస్తత్వం నాది. ఎక్కువ మంది నా జీవితం కూడా నేను ఎక్కువ మంది స్నేహితులు, బంధువుల మధ్యనే గడపడం నాకు అలవాటు. ఇలా ఈ రాజకీయాల వల్ల సొంత ఫ్రెండ్సే నన్ను విమర్శించడం జరిగింది. నా చిన్ననాటి స్నేహితులే. అది నేను తట్టుకోలేని బాధ. నేను దాన్ని ఏంటన్నది నేనైతే అనలేను గానీ, మరి ఆళ్ళ ఏ ఉద్దేశం నాకు తెలిసి ఏనాడు కూడా నేను ఎవరి మీద కక్ష సాధింపులు చేయలేదు. నాకింతవరకు కూడా నాకెవరు కూడా హాని చేయలేదు. నేను కూడా హాని చేయలేదు. నా యొక్క మంచితనంతో నేను నేను నా యొక్క సేవాగుణంతో ముందుకెళ్ళాను తప్పితే, నేను ఎవ్వరిని ఇబ్బంది పెట్టింది లేదు. ఎవరినన్నా ఇబ్బంది పెట్టుంటే నేను క్షమాపణ కూడా కోరుకుంటా. ఎందుకంటే రాజకీయాల్లో విరోధాలు ఉండకూడదు. ప్రజాసేవ కోసం వచ్చాం మనం రాజకీయాల్లోకి. అంతేగాని నేను ఒక్క మాట నేను చెప్పదలుచుకున్న యువతకి, మరి ముఖ్యంగా ఈ రాజకీయాలనేది ఒక వ్యసనంగా మాత్రం దయచేసి తయారు చేసుకోవద్దు. నా ఈ 35 సంవత్సరాల నా అనుభవాలు చెప్తున్నాను. నేను చేసే వ్యాపారానికి ఏదైనా రాజకీయం ముడిపడి ఉందంటే అది పొరపాటు. నా రాజకీయానికిను, నా వ్యాపారానికి అసలు సంబంధమే లేదు. దయచేసి అందరూ కూడా ముందు మీ కుటుంబాన్ని మీరు చూసుకున్నాక గ్రామానికి రండి. భవిష్యత్తులో గూడూరు గ్రామంలో నా యొక్క కుమార్తెతో ఒక ఉచిత హాస్పిటల్, ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా నిర్మించాలనే కోరిక ఉంది. ఈ అన్నిటిని సాధించుకొని ప్రజా జీవితంలో నేను నాకు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ రైల్వే బోర్డు మెంబర్‌గా ఇచ్చారో, అలాగే కేడీసీసీ బ్యాంక్ ఇచ్చారో, ఆ రెండిటికి కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తూ, అలాగే వైఎస్ఆర్ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నానని మనవి చేస్తున్నాను. ఇది అందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకోండి. నేనేదో భయపడో ఇంకోటో కాదు. నేను ఏదైనా ఓటమిని చూశాను, గెలుపుని చూశాను. దేన్నైనా ఫేస్ చేయగలను కానీ ఆత్మాభిమానాన్ని, అలాగే ఈ యొక్క స్నేహితులు, బంధువులు యొక్క ప్రేమను మాత్రం నేను కోల్పోలేను. దానికి బానిసయ్యే నేను ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాను తప్పితే ఇంకోటైతే ఏమీ లేదు. నేను కింద నుంచి పైకి వచ్చినోడిని, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినోడిని. దేన్నైనా ఫేస్ చేయగలను. నాకది కొత్తేమి కాదు. ఆల్రెడీ నేను ఈ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కూడా అనేక ఇబ్బందులు, మానసిక వేదనలు, అనేక ఇబ్బందులు పడ్డాను. అయినా సరే కొనసాగితే లాస్ట్‌లో 22 పదవులు ఇచ్చారు నాకు. ఆటికి కూడా నేను రాజీనామా చేస్తున్నాను. అసలు నేను ఎందుకు రాజకీయాల్లో ఉండాలనేది నేను ఆలోచించుకొని, రేపొద్దున్న రాబో రోజుల్లో ప్రజలకి ముందు ఆధ్యాత్మికంగా గానీ, ప్రజలకి సేవ చేయటానికి నా వంతుగా నా యొక్క సంపాదన ఇస్తాను. దయచేసి దీన్ని వేరే ఉద్దేశంగా అర్థం చేసుకొని నన్ను ట్రోల్ చేయొద్దని మనవి చేస్తున్నాను. నేను ఎప్పటికి కూడా నేను ఎలా అయితే బతకాలనుకున్నానో అలాగే బతికాను. ఆ పరిస్థితుల్లో ఏదన్నా తప్పులు, ఒప్పులు ఉంటే క్షమించి మరింత నన్ను ఈ యొక్క గ్రామానికి మంచి చేయడానికి మీకు అవకాశం కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.